హలో, నమస్తే. నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అదేంటి ఈరోజు ఒక స్పెషల్ ఇంపార్టెంట్ కంటెంట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు వినే ఉంటారు, జర్మన్ స్టీల్ ఎంత ఫేమస్ ఏంటి మన ఇండియాలో కానీ ఎక్కడ వేరే దిక్కున ఎక్కడైనా సరే మోరెల్లెస్ ఇండియాలో చాలామంది ఇది జర్మన్ స్టీల్ అని చెప్పి స్టీల్ షాపులు వాళ్ళు కానీ, స్టోర్స్ వాళ్ళు కానీ, ఫ్యాక్టరీల వాళ్ళు కానీ అదే మాట చెప్పి అమ్ముతూ ఉంటారు. అయితే మనము ఇప్పుడు నిజంగా ఈ జర్మన్ స్టీల్ ఎక్కడైతే ఉంది ఆ ఫ్యాక్టరీకి వచ్చామో, ఆ ఫ్యాక్టరీలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఉంటుంది, అయితే బయట అంతా స్టోరు ఇదిగా ఉంటుంది. అదంతా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే మీకు తెలుసు కదా జర్మన్ స్టీల్ ఎంత ఫేమస్ అనేది. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ జర్మన్ స్టీల్ ఇక్కడ నుంచే వచ్చింది, జర్మనీలోంచే వచ్చింది. అది ఎంత క్వాలిటీ వైజ్ ఉంటుందంటే వావ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా నా ఇంట్లో అవే సామాన్లు వాడుతున్నాను. ఎందుకంటే అవి మనము కుకింగ్ అంటే రైస్ కానీ, ఎలాంటి కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ ఏం చేసినా సరే అవి అస్సలు మాడవు, పాడవవు. గిన్నెలు కూడా ఎంత బాగుంటాయంటే, అంటే ఎలాంటి పొయ్యిల మీద అంటే మన గ్యాస్ కానీ ఎలాంటి పొయ్యిల మీద వండుకున్నా సరే చాలా చాలా బాగుంటాయి. గిన్నెలు కూడా అసలు పాడవకుండా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. కానీ అది క్వాలిటీ అలా ఉంటుంది, అందుకే దాన్ని జర్మన్ స్టీల్ అన్నారు. అది ఇక్కడి నుంచే వచ్చింది. నేను ఇప్పుడు మీకు అది చూపించాలనుకుంటున్నాను. ఈ ఫ్యాక్టరీ వచ్చి దీన్ని సిలిక్ట్ అండ్ WMF. ఈ ఫ్యాక్టరీ సిలిక్ట్ అంటే చాలా బ్రాండ్, అలాగే WMF దానికన్నా ఇంకా బ్రాండ్. అసలు ఎంత బాగుంటాయంటే ఈ గిన్నెలు. మనం ఆ ఫ్యాక్టరీకి వచ్చాము. అయితే ఈ ఫ్యాక్టరీ వచ్చి 1920s స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత వీళ్ళు మనకి వరల్డ్ వార్లో కూడా, సెకండ్ వరల్డ్ వార్లో కూడా వాళ్ళు 1942 వరకు వాళ్ళు మనకి ఈ వరల్డ్ వార్లో కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా మెటీరియల్, ఆ వరల్డ్ వార్కి సంబంధించిన కొంచెం మెటీరియల్ వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. 1942లో అది ఆపేశారు. అంటే వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆపేసిన తర్వాత వాళ్ళు 1956లో ఈ ఊరికి వచ్చి మళ్ళీ ఈ ఊరిలో ఇక్కడ స్థిరపడిపోయారు. ఎందుకంటే స్థిరపడి ఇక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేసి మళ్ళీ స్థిరపడిపోయారు. అయితే ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూస్గా జర్మనీలో నడుస్తూనే ఉంది. ఇంకా అన్ని షాపులకి, పెద్ద పెద్ద స్టోర్లకి, మాల్స్లో ఇక్కడ నుంచే మొత్తం ప్రోడక్ట్ సప్లై అవుతూ ఉంటుంది. కానీ వావ్, ఇంకా మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఎప్పుడైనా యూరోప్ విజిట్ చేసినా, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా యూరోప్లో అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే తప్పకుండా తెప్పించుకోండి. సిలిట్ అండ్ WMF ఇవి జర్మన్ స్టీల్, ఒరిజినల్ జర్మన్ స్టీల్ సూపర్ ఉంటాయి. వంటలు అవి చేసుకున్నప్పుడు అయితే ఎంత బాగుంటాయంటే, మీరు అవి వాడితేనే కదా మనకు అంత తెలిసేది. నేనైతే డెఫినెట్గా అన్నీ, నేను టీ, కాఫీ ఏదైనా సరే, అంటే రైస్, కూరలు, ఫ్రైలు అన్నీ కూడా నేను వాటిల్లోనే వండుతాను. సూపర్ డూపర్ ఉంటుంది. నేనైతే చాలా రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇప్పుడు మనం ఫ్యాక్టరీ ముందున్న స్టోర్ని, అక్కడ ఇది అవుట్లెట్ టైపు, ఆ స్టోర్లో కొంచెం రీజనబుల్. అంటే మీరు ఏదో అనుకుంటారేమో, ఏంటంటే మనకి హైదరాబాద్లో సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు లేరండి. అక్కడ కూడా నేను కూడా కొన్ని సామాన్లు అక్కడ కూడా కొనుక్కుని ఉండే. అయితే అక్కడ ఎంత ఇదిగా ఉంటాయో, అంటే అక్కడ అది చాలా ఫేమస్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అక్కడే తీసుకుంటారు, అది చాలా ఫేమస్. అయితే అక్కడ ఎంత ఇది అంత చీప్గా దొరుకుతుంది అన్నట్టు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఉంటుంది బయట షాపులతోని, మాల్స్లోని అమ్మే వాటి మీద ఒక్క €10, €15, €20 డిఫరెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ మరీ ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదు. కానీ ఓకే, బయట కంపేర్ చేస్తే కొంచెం బెటరు, కానీ చాలా చాలా బాగుంటాయి. అయితే నేను ఇప్పుడు మీకు అదంతా చూపించాలనుకుంటున్నాను. ఆ అవుట్లెట్ స్టోర్ని మీకు చూపించాలనుకుంటున్నాను. మరి చూసేద్దామా? వచ్చేసేయండి.
చూడండి ఇక్కడ వచ్చి మొత్తం ఇదంతా స్పూన్లు సెక్షను. ఈ సెక్షన్ వచ్చి మొత్తం ఇది WMF. ఈ బ్రాండ్ చాలా చాలా ఫేమస్. ఇది కాస్ట్లీ కూడానే. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అన్ని రకాల ఈ సెట్ ఉంది కదా, ఇక్కడ చూసారా నైఫ్స్ ఉన్నాయి, ఫోర్క్ ఉంది, స్పూన్స్ ఉన్నాయి, ఇంకా స్మాల్ సైజు స్పూన్స్ ఉన్నాయి, ఫోర్క్ ఉంది, ఇంకా ఇవి చూడండి మొత్తం ఈ సెట్ అంతా వచ్చి మనకి బయట అయితే 749 యూరోస్, ఇక్కడైతే 524 యూరోస్. అంటే ఈ 749 అంటే 66,000 నేను చెప్పేది ఇండియన్ కరెన్సీలో. అది మనకి ఇక్కడికి వచ్చి 46,000కి వస్తుంది ఈ సెట్. అంటే ఎంత కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అంటే కొనేవాళ్ళు మాత్రం డెఫినెట్గా కొంటారు, చాలామంది ప్రిఫర్ చేస్తారు కొనడానికి. ఎందుకంటే ఈ క్వాలిటీ అంతా ఇది ఉంటుంది, క్వాలిటీ అయితే హై ఎండ్ ఉంటుంది. చాలామంది ఇవే వాడడానికే ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ నేను కూడా ఇవే వాడడానికి ప్రిఫర్ చేస్తాను, నా దగ్గర కూడా ఉన్నాయి. చూడండి వాళ్ళు 1927లోని, అలాగే 1950లోని, 1964లో అలా ప్రతి ఇయర్స్లో కూడా వాళ్ళ డిజైన్స్, అంటే వాళ్ళు ఎలా తయారు చేసి కొత్తగా రిలీజ్ చేసిన డిజైన్స్ ఎప్పుడెప్పటి నుంచో రైస్ కుక్కర్స్ కానీ, బాండీస్ కానీ, అంటే వాళ్ళు మంచి కర్రీస్ వండేవి కానీ, ఇవన్నిటిని కూడా మొత్తం డిస్ప్లే చేసి పెట్టారు. ఒకసారి చూడండి. చూడండి రెగ్యులర్ యూజ్కి బాగా యూజ్ అయ్యేవి ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఏంటంటే నా దగ్గర కూడా ఉంది, నేను కూడా వాడుతూ ఉంటాను. ఇది మనకి బయట వచ్చి ఇక్కడ రేట్స్ ఇచ్చారు. బయట వచ్చి మనకి 219 యూరోస్ సుమారు ఉంటుంది బయట. అయితే అది మనకి ఇక్కడ అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 20,000 సుమారుగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చి ఈ అవుట్లెట్లో అయితే 10,000 సుమారుగా వచ్చేస్తుంది. కానీ మీరు అనుకోవచ్చు బాబోయ్ అంత కాస్ట్ అనుకోవచ్చు. మరి ఇది జర్మన్ స్టీల్ అండి, ఎందుకంటే ఇది చాలా టాపు. ఎందుకంటే ఇందులో వండుకున్నప్పుడు అది కూడా చాలా చాలా బాగుంటాయి. అసలు మనం ఇవి డైరెక్ట్ ఇండక్షన్ మీద కానీ, అలాగే గ్యాస్ పొయ్యిల మీద కానీ పెట్టినప్పుడు ఇవి మాడడం అనేది ఉండదు. ఎందుకంటే నేను చాలామంది నా ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇవే నేను ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను సుమారుగా ఒక 6 ఇయర్స్ నుంచి పైన ఇలాంటి వాటిల్లోనే నేను వంట చేస్తూ ఉంటాను. అసలు ఇప్పటికి కూడా ఎప్పుడైనా మా ఇల్లు వీడియోలో మీకు అప్పుడు మా కిచెన్ చూపించినప్పుడు చూపిస్తాను. అసలు ఇప్పటికి కొత్తగానే ఉంటాయి, అసలు ఏం పాడవడం కానీ ఏముండదు.
చాలా చాలా బాగుంటుంది. మరి కాస్ట్ పెడితేనే కదా మనకి మంచి క్వాలిటీ ఐటమ్స్ దొరికేది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇవి చూస్తే మీకు తెలుస్తుంది. చాలా చాలా ఇవి ఉంటాయి. ఇగో చూసారా, మనం టీ టీ పెట్టుకోవడానికి కానీ, మిల్క్ కానీ, ఇలాంటివి వీటికి ఈ చిన్న చిన్న పార్ట్స్లు ఇవి కూడా అసలు మాడిపోవడం అలాంటివి ఏముండవు. ఇలాంటివి కూడా నా దగ్గర ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఈ చిన్న చిన్న వాటిల్లో కూడా అసలు చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి కూడా చూడండి, చిన్నిగా ఒక కప్పు టీ 2 కప్స్ టీకి బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మన ఆమ్లెట్స్ అలాంటివి వేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే అంత ఎక్కువేమీ లేవు. చూడండి, బయట అయితే 34.99, ఇక్కడ వచ్చి 22.99 ఉంది. కంపేరింగ్ మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఈ జర్మన్ స్టీల్ అసలు వాడితే మనము ఇది ఒక్కసారి మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, అయిపోతే మళ్ళీ మనం తర్వాత ఇంకా వేరే వాడాలి అంటే ఈ బ్రాండ్స్ అంటే ఈ సిలీట్ అండ్ WMF వాడిన తర్వాత వేరే నార్మల్ ఉంటాయి కదా, అవి వాడాలంటే అస్సలు నచ్చదు మనకి. అవి వాడాలంటే అమ్మో అనుకుంటాం, కొనము, వాడి జోలికి కూడా పోము. వీళ్ళవి నైఫ్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి. నైఫ్స్ కానీ ఇలా స్పూను, ఫోర్కులు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఇవన్నీ చాలా ఫేమస్, చాలా క్వాలిటీ కదా, ఎందుకంటే అంత బాగుంటాయి. చూడండి, ఇక్కడ ఆనియన్ చాపర్ ఉంది. ఇది మల్టీ వెజిటేబుల్స్ అంటే మల్టీ యూజ్ చేసుకోవచ్చు, చాలా వేటికైనా యూజ్ చేయొచ్చు. అయితే ఇవి కూడా ఉంది, మనకి ఇండియాలో కూడా ఈ మధ్య చాలా దొరుకుతున్నాయి. కానీ బట్ ఇది బ్రాండ్, ఎందుకంటే WMF బ్రాండ్. ఇక్కడ WMFవే మీకు చూసినట్లయితే చూడండి, ఎగ్ హోల్డర్స్ ఉన్నాయి, అలాగే మనకి చీజ్ పెట్టుకోవడానికి ఉన్నాయి, అలాగే సాల్ట్ పిప్పర్. ఎంత సో క్యూట్ ఉంది కదా, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ బ్రాండ్స్ కదా, ఇదంతా బ్రాండ్ WMFది. సరే, ఇవి కొంచెం మనము చిన్నగా జింజర్ గార్లిక్ చేసుకోవడానికి, అలాగే ఇవి పిప్పర్ సాల్ట్ వేసుకునేవి. మీరు ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ WMF అని మనకి రాసి ఉంటుంది. ఈ పిప్పర్ సాల్ట్ వేసుకోవడానికి, అలాగే ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. మనం ఇటు చూసినట్లయితే ఇక్కడ టైమర్స్, తర్వాత పైనాపిల్ కట్ చేసుకునేది, ఇవన్నీ ఇప్పుడు బయట మనకి నార్మల్వి కూడా దొరికేస్తున్నాయి. నార్మల్ వచ్చి €10 ఉన్నాయనుకోండి, ఇక్కడ 20. ఇది ఇంకా అవుట్లెట్. బట్ బయట అంటే నేను బ్రాండ్ చెప్తున్నాను, నేను నార్మల్వి అయితే సపోజ్ €10-15కి వచ్చేస్తుంది. కానీ ఇది బ్రాండ్ కాబట్టి 20-25 అలాగా. కానీ ఇది బ్రాండ్, ఎప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అనుకోండి. కానీ ఆయిల్ మనం మెయిన్ ఇది చూసుకోవాలి, బ్రాండ్ చూసుకుంటున్నాము. ఇది WMF చాలా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాస్ట్లీనే WMF అంటే. సిలీట్ కూడా సేమ్ అంతే, కానీ సిలీట్ కన్నా కొంచెం హై ఎండ్ WMF, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ రకరకాలవన్నీ కూడా, ఇవన్నీ మొత్తము WMF ఉన్నాయి. మొత్తం ఇవన్నీ చూడండి, చాలా బాగున్నాయి. ఇంకెక్కడ నైఫ్స్ సెక్షన్కి వస్తే ఇవన్నీ గ్రిల్ నైఫ్స్, ఇంకా మనకి మీట్, స్టేక్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, బీఫ్, పోర్క్, ఇవన్నీ కూడా సైజెస్ కూడా మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, యూరోస్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, బయట అయితే ఈ కాస్ట్, మనకి ఇక్కడైతే అవుట్లెట్లో అయితే ఈ కాస్ట్, బయట అయితే 219, ఇక్కడ వచ్చి 139 ఈ సెట్టు. మనకి ఈ ఒక్క సెట్ 6 పీసెస్, ఇది ఒక్క సెట్ వచ్చి మనకి బయట అయితే 140.99, ఇక్కడ వచ్చి అయితే 84.99. ఇంక ఇక్కడ చూసారు, ఇవన్నీ WMF నైఫ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా అసలు చికెన్ అవి కట్ చేస్తే ఉంటుందండి. అసలు చికెన్ కానీ మీట్ కానీ అసలు ఏదైనా మనము మీట్ ఐటమ్స్ ఏమి కట్ చేసినా సరే ఎంత ఈజీగా, అసలు మటన్ షాప్లో ఎలా కట్ చేస్తారు, ఇంకా ఇలా కుట్టి కట్ చేస్తారు కదా, అలా కాకుండా చాలా ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి, చాలా బాగుంటాయి.
ఎంత కాస్ట్ వైజ్ అయితే అవుట్లెట్ ప్రైస్లో చాలా తక్కువ ఉన్నది. చూడండి 34.99 అంట మనకి ఇక్కడైతేనే, బయట అయితే 77.99. ఇక్కడ కూడా చాలా రకాల నైఫ్స్ ఉన్నాయి. అన్నీ మనకి WMF ఉంది మొత్తం అంతాని, చాలా బాగున్నాయి. నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను. నేనైతే సిలిట్ అండ్ కొన్ని WMF కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మీకు నా హౌస్ వీడియో తీసినప్పుడు కూడా నేను మీకు నా హౌస్లో నేను ఈ సామాన్లు వాడుతున్నాను అన్నాను కదా, మీకు చూపిస్తాను నేను అప్పుడు నా కిచెన్ అదిని. ఓకేనా? చూడండి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదేనండి ఫ్యాక్టరీ. మొత్తం నా బ్యాక్ సైడ్ చాలా పెద్దగా ఉంది. అక్కడికి మనకు లోపలికి వెళ్ళడానికి అలౌడ్ లేదండి. కానీ ఈ ఫ్యాక్టరీ చాలా ఫేమస్. ఇక్కడ WMF అండ్ సిలిట్ ఇక్కడ మొత్తం రెడీ అయ్యి మొత్తం బయట ఉన్న అంటే వరల్డ్లో ప్రపంచంలో ఉన్న అన్ని స్టోర్లకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది, మొత్తం ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా 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 ఫేమస్ జర్మన్ స్టీల్. ఇది ఈ ఒరిజినల్ జర్మన్ స్టీల్ వచ్చి మనకి ఇండియాలో కొన్న సేమ్ ఇదే కాస్ట్ ఉంటుంది, అంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే నేను మీకు చెప్పాను కదా 66,000, అలాగే మీకు 50,000, ఇదంతా చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ స్టీల్. ఎందుకంటే మన ఇండియాలో చెప్తారు ప్రతి స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్లోని షాపుల్లోని మనకి చెప్పేస్తారు, ఓకే ఇది జర్మన్ స్టీల్ కొనేసుకోండి అంటారు. జర్మన్ స్టీల్, ఒరిజినల్ జర్మన్ స్టీల్ ఇప్పుడు నేను మీకు చూపించిందంతా ఇది వచ్చి ఏమి ఈజీగా మనకి 100స్లో రాదు, అలాగే 1000స్లో చాలా రేర్, కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది. నేను మీకు కాస్ట్ కూడా అందుకే చూపించాను. ఇదే ఒరిజినల్ జర్మన్ స్టీల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచే ప్రపంచం అంతటికీ కూడా సప్లై వెళ్తూ ఉంటుంది. ఎలా ఉంది ఈ WMF అండ్ సిలిట్ స్టోర్? అంటే ఇది ఫ్యాక్టరీ, మనకి బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీ ఉంది, ఈ ఫ్రంట్ అవుట్లెట్ లాగా. ఇదంతా మీకు నచ్చిందా? ఎందుకంటే మన ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే రకరకాల మనం వంటలు చేయడానికి రకరకాల వంటలు చేస్తాం, రకరకాల సామాన్లు కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ చాలా అంటే కంపేరింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది. కొనేవాళ్ళు అందరూ కొంటారు. అంటే ఒక్కసారి మనం వంటలు చేయడం ఇందులో స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ నార్మల్ గిన్నెల్లో చేసుకోవడానికి అంత ఇష్టపడము. అయితే మీ అందరికీ ఈ స్టోర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు వీలైతే నేను బయట ఆపుల్లో కూడా ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా? మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రవి. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడర్జేన్.